హాయ్ అండి. ఎక్కువ కష్టపడకుండా ఎంతో సింపుల్, ఎంతో ఈజీ అండి. ఇప్పుడు అదేందో చూద్దాము. ఐటెమ్స్ అయితే చూస్తున్నారు కదా! చూస్తుంటేనే చెప్తుంటేనే అర్థమైపోతుండొచ్చు. ఇదైతే నైట్ మిగిలిపోయిన అన్నంతో అయితే నేను లెమన్ రైస్ చేస్తున్నానండి. పులిహోర అంటారు, చిత్రాన్నం అంటారు. నేనైతే చేసేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు దోశ, ఇడ్లీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా మనం నైటు మిగిలిన అన్నం కానీ, వేడి అన్నం కానీ ఇలా లెమన్ రైస్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. కనీసం వారంలో ఒకసారైనా చేసుకోండి. ఎందుకంటే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా, జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తింటారండి. ఎందుకంటే మన గుళ్ళల్లో మొదటగా ప్రతి ఒక్క అమ్మవారి గుడిలోనైతే పులిహోరనే ప్రసాదంగా ఇస్తారండి. అది ఎంత శ్రేష్టమైతే అమ్మవార్లకు కూడా ఈ పులిహోర అన్నం ఎక్కుద్దో మనం అందులోనే పరమార్థం అర్థం చేసుకోవచ్చండి. అందరికీ వచ్చు. అయ్యో మాకు తెలిసిందే కదా, ఈజీ కదా, ఏం పని లేదు ఈమెకు అనుకుంటారు. కానీ కొన్ని అయితే తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళ కోసమన్నా మీరు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కరడుగట్టిన మనసుతోటి ఉండకండి. ఇది పబ్లిక్ ఉపయోగము అనుకుంటే ఏ ఒక్క వీడియోనైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనుషుల్లో చాలా మటుకు మానవత్వం అనేది తగ్గిపోయిందండి. కుళ్ళు కుతంత్రమే పెరిగిపోయింది. ఎందుకంటే నేను చాలా చూశానండి. నా రియల్ జీవితంలో చూశాను, ఇంకా వేరే కూడా చూశానండి. ఫ్రెండ్స్ అంటూనే వెనకంగో ఏమో అంటారుగా, చెడుగా చెప్తారు. కానీ ఎవరిని నమ్మొద్దండి. మనమైతే స్వతంత్రంగా మనమే ప్రతిదీ ఆలోచించుకొని మనమే అన్నీ క్లియర్ చేసుకోవాలండి. ఉంటారు ఎన్నో వందలో ఒకరు మంచి మిత్రులు ఉంటారు, ఉండరని అనట్లేదు. అలా ఉన్న వారికైతే శతకోటి దండాలండి. కానీ సాధ్యమైనంత వరకు పక్కన ఎంతోమంది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళే అమ్మో నేను చూసి లైక్ కొడితే ఇది ఎక్కడ ఫేమస్ అవుతుందో, ఇది ఎక్కడ వెళ్ళిపోతుందో అని అంత కుళ్ళు చెత్త మనసుతోటి ఉన్నారండి ప్రతి ఫ్రెండ్స్ అంతే.